నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎన్ఆర్ బ్లాగ్స్. ఈరోజు షిరిడీ సాయినాథ చరిత్రలో 2వ రోజు పారాయణ చేస్తున్నాను. గురుస్థానము షిరిడీ యాత్ర క్షేత్ర దర్శనము చదువుతున్నాను అనమాట. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సచ్చిదానంద శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ మహారాజా మీకు జయము జయము. గురుస్థానము శ్రీ సాయిబాబా 16 సంవత్సరాల వయసులో మొదట షిరిడీ గ్రామంలో వేప చెట్టు క్రింద ప్రకటితమయ్యారు. అప్పటికే వారు బ్రహ్మజ్ఞాని. వారిది ఏ వంశమో తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదు. ఒక రోజున ఖండోపా 2 వ్యక్తులపై అవహించారు. అప్పుడు జనం వారిని వేప చెట్టు క్రింద వెలిసిన మహాత్ముడు ఎవరో చెప్పమని ప్రశ్నించారు. గ్రామ శివారులోని వేప చెట్టు క్రింద గుణపంతో తవ్వమని ఆ వ్యక్తి ప్రజలను ఆదేశించాడు. అలా త్రవ్వగా కొన్ని ఇటుకలు బయటపడ్డాయి. వాటిని తొలగించగా ఒక రాతి బండ కనిపించింది. దానిని ప్రక్కకు జరిపితే మెట్లతో సొరంగ మార్గము, లోపల వెలుగుతున్న 4 ప్రమిదలు కనిపించాయి. సున్నం గచ్చు చేసిన భూగ్రహంలో గోముఖం పీట, అందమైన జపమాలలు అగుపించాయి. ఈ స్థలంలో ఆ బాలుడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడని ఖండోపాదేవుడు చెప్పాడు. ప్రజలు ఆ బాలుని అడుగుగా అతడు, ఇది నా గురుస్థానము, నాకు చాలా పవిత్రమైన ప్రదేశము, కాబట్టి దీనిని మునుపటిలా మూసివేసి భద్రంగా ఉండనియండి అని చెప్పాడు. ప్రజలు దానిని యథాప్రకారం మూసివేశారు. ఆ తర్వాత ఆ బాలుడు షిరిడీ నుంచి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన బాలుడు బాబాగా లోక కళ్యాణార్థమై షిరిడీకి తిరిగి వచ్చి సుమారు 60 ఏండ్ల పాటు సశరీరంగా సంచరించి ఎన్నో లీలలు చేసి చూపారు. తన గురుస్థానంలో శుక్రవారాలలో గురుపూజ చేసి ఆ వేప చెట్టుకు భక్తిగా ప్రదక్షిణ చేసిన వారికి కూడా ముక్తి ఫలం లభిస్తుందన్నారు బాబా. షిరిడీ యాత్ర క్షేత్ర దర్శనం. దానము, ధర్మము, సేవ, తీర్థయాత్ర, క్షేత్ర దర్శనము చేయటం ద్వారా దుష్కర్మలు నశిస్తాయి, మనసు ప్రశాంతతమవుతుంది. అందుకే మన గురువు దైవస్వరూపము అయిన బాబాను దర్శించటానికి షిరిడీ యాత్ర చేద్దాము. ఒక పనిని ముందు మనసారా ప్రారంభిస్తాం. షిరిడీ వెడదాము అని సంకల్పించుకోవటం ద్వారా మనం మానసికంగా యాత్ర ప్రారంభిస్తాం. మన సంకల్పం మంచిదైనప్పుడు తన దగ్గరకు రావటానికి ఏ విధమైన ఆటంకాలు కలగకుండా ఆయనే చూస్తారు. అప్పు చేసి క్షేత్ర దర్శనం చేయవద్దని బాబా తన భక్తులకు బోధించారు. షిరిడీ యాత్ర సంకల్పం మనలో ఆనందానుభవానికి నాంది అయింది. భావనలో మన ప్రయాణము చేస్తున్నామనే ఉత్సాహం మొలకెత్తుతుంది. బాబా నువ్వే నన్ను తీసుకువెళ్ళాలి అని మనసు భక్తితో అంజలి ఘటిస్తుంది. ఇంతటితో మన కర్తవ్యం ముగిసిపోయింది. మనము చేయాల్సిన ప్రతి పని బాబా అనుగ్రహంతో వేగంగా చక్కగా అవుతుంది. అనుకోకుండా డబ్బు మొదలైనవి సమకూరుతాయి. మనతో రావటానికి మరికొందరు కూడా సిద్ధమవుతారు. మనసు ఇలాగో బాబాను నిరంతరం దర్శిస్తూనే ఉంటుంది. నాలుక బాబా నామాన్ని కీర్తిస్తూనే ఉంటుంది. చెవులు వినేది ఎప్పుడు బాబా కీర్తనలే. కానీ కనులు మాత్రం ఆశగా షిరిడీ సమాధి మందిరంలో సింహాసనంపై కొలువు తీరిన బాబా దివ్యమంగళ విగ్రహం తనివి తీరా దర్శించాలని ఉవ్విళ్ళూరుతుంటాయి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? పదండి షిరిడీకి. చెప్పండి శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజుకి జై అని. సర్వే జనా సుఖినో భవంతు.